వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. హలో గైస్, ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు డేటా అనలిటిక్స్లో జాబ్స్ ఏమైనా ఉన్నాయని కామెంట్ చేశారండి ఫ్రెషర్స్కి. సో అలాంటి జాబ్ అప్డేట్సే తీసుకొని వచ్చాను. సోనీ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి డేటా సైన్స్ ఇంటర్న్ అనే రోల్ కోసం. సో లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు ఉందండి, కర్ణాటకలో. ఓకే, ఇది ఫుల్లీ రిమోట్ బేస్డ్ జాబ్ అండి, ఇంటర్న్షిప్ కూడా. ఓకే, సోనీ తెలుసు మనకి ఎంత పెద్ద కంపెనీయో. సోనీలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చాలా అవుతుంటాయి, టీవీస్ అని, ల్యాప్టాప్స్ అని. సో వీలైనంత మందికి షేర్ చేయండి, ఎందుకంటే పోస్ట్ చేసి 3 డేసే అవుతుంది. సో ఎక్కువ మంది అప్లై చేసుకోవచ్చు ఈ రోల్ కోసం. సో అబౌట్ ద జాబ్ గురించి చూసుకున్నట్లయితే, సోనీ రీసెర్చ్ ఇండియా ఈజ్ డ్రైవింగ్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ లొకేషన్స్ అరౌండ్ ద గ్లోబ్ అండ్ ఇంక్లూడింగ్ laboratories in జపాన్, యునైటెడ్ స్టేట్స్, యూరోప్, ఏషియా. సో ఈ యొక్క కాంటినెంట్ అన్నిట్లలో కూడా బ్రాంచెస్ అనేవి ఉన్నాయండి వాళ్ళకి, సోనీ కంపెనీ వాళ్ళకి. సో వీ ఎండ్యూవర్ టు క్రియేట్ న్యూ టెక్నాలజీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ వైల్ సస్టైనింగ్ సోనీ గ్రూప్ డైవర్స్ బిజినెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫీల్డ్. ఓకే, వీటన్నిటిలో కూడా వీళ్ళు ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, అలా ఎంటర్టైన్మెంట్లో కానీ, ఫైనాన్షియల్ ఫీల్డ్స్లో కానీ వీళ్ళ యొక్క గ్రోత్ అనేది ఉందండి. వాటన్నిటిని హ్యాండిల్ చేస్తున్నారు. ఫర్ అవర్ రీసెర్చ్ సెంటర్ టు బ్లేజ్ ఏ ట్రయల్ ఇన్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. ఓకే, లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఇంకా పట్టు పెంచుకోవడానికి వీళ్ళు ఈ కంపెనీ చూస్తున్నదండి. వీ సీక్ ఫోస్టర్ ద గ్రోత్ ఆఫ్ డైవర్స్ పూల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్ టాలెంట్ టు క్రియేట్ ఏ టెక్నాలజీ టాలెంట్ బ్యాంక్ టు డైవ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ వరల్డ్ వైడ్. ఓకే, వీళ్ళు ఇంజనీరింగ్ టాలెంట్ కోసం చూస్తున్నారండి. రీసెర్చ్ అంటే వాళ్ళ గ్రోత్లో భాగంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని హైర్ చేసుకొని న్యూ టెక్నాలజీస్ని కనిపెట్టాలనేది వాళ్ళ యొక్క ఇంటెన్షను. Sony Research India is offering outstanding career opportunities around the frontline technologies, AI and data analytics. ఓకే, సోనీ అనేది ఏఐ అండ్ డేటా అనలిటిక్స్లో చాలా జాబ్ ముందుకెళ్ళాలని చూస్తుంది. సో అందుకే ఇలాంటి డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ గురించి హైరింగ్ చేసుకుంటుంది. సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. వర్క్ లొకేషన్ వచ్చేసి రిమోట్ వర్క్ విత్ ఇన్ ఇండియా అండి. ఓకే, ఇండియాలో రిమోట్గా వర్క్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ద పెయిడ్ ఇంటర్న్షిప్. ఓకే అండి, ఇది పెయిడ్ ఇంటర్న్షిప్ అండి. ద పెయిడ్ ఇంటర్న్షిప్ విల్ బి ఫర్ 6 months. ఓకే, స్టార్టింగ్ 3rd week ఆఫ్ ద ఏప్రిల్. ఓకే, ఏప్రిల్ 3rd week నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎంత ఎర్లీగా అంటే అంత ఎర్లీగా అప్లై చేసుకోండి. ద వర్కింగ్ అవర్స్ ఆర్ ఫ్రమ్ 9 to 6. ఓకే, 9 to 6 జాబ్ అండి, మండే టు ఫ్రైడే. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, బీటెక్ చేసినా కూడా. సో రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే కొలాబరేట్ విత్ రీసెర్చ్ సైంటిస్ట్స్ అండ్ టీమ్ మెంబర్స్ ఆన్ డైలీ యాక్టివిటీస్ ఫోకసింగ్ ఆన్ డాష్బోర్డ్స్ డెవలప్మెంట్, ఎంఎల్డిఎల్ మోడల్స్ ట్రైనింగ్, డెవలప్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్. సో మీరు మిషన్ లెర్నింగ్ మోడల్స్ మీద, డీప్ లెర్నింగ్ మోడల్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందండి. అంటే డాష్బోర్డ్స్ చూపించడం, వాటిని డెవలప్ చేయడం, వాటిని ఆప్టిమైజ్ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది. యూటిలైజ్ పైటార్చ్ అండ్ టెన్సర్ఫ్లో ఫర్ డీప్ లెర్నింగ్ మోడల్ ఇంప్లిమెంటేషన్. సో మీరు పైథాన్ నేర్చుకున్నట్లయితే పైటార్చ్ అండ్ టెన్సర్ఫ్లో మీద మంచి గ్రిప్ ఉండాలండి. గ్రిప్ ఉంటే, ఎందుకంటే డీప్ లెర్నింగ్ మోడల్స్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లైబ్రరీస్ నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎంప్లాయ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ సచ్ యాజ్ S3, Athena and EC2 ఫర్ ఎఫిషియంట్ డేటా స్టోరేజ్ అండ్ క్వేరింగ్ అండ్ కంప్యూటేషన్. సో మీకు ఏడబ్ల్యూఎస్ మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీద, సో వీటిని తెలుస్తాయి, EC2 అండ్ S3 అండ్ Athena అనేది. గెయిన్ ఇన్సైట్స్ ఇంటూ డేటా క్లీనింగ్ టెక్నిక్స్, MLOP ప్రాక్టీసెస్ అండ్ డాష్బోర్డ్ డెవలప్మెంట్ ఫర్ ప్రిడిక్టివ్ మోడల్స్. ఓకే, మిషన్ లెర్నింగ్ డేటా క్లీనింగ్ టెక్నిక్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. మిషన్ లెర్నింగ్ మీద ప్రాక్టీస్ అనేది ఉండాలి.
డాష్బోర్డ్ డెవలప్మెంట్ మీద మీకు కొంచెం అవగాహన అయితే ఉండాలండి. సో చూసుకోండి. సో మస్ట్ హ్యావ్ స్కిల్స్ అని మెన్షన్ చేశారండి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పర్టైజ్ ఇన్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్. ఓకే, మీకు మిషన్ లెర్నింగ్లో సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి. వాటి మీద నాలెడ్జ్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ప్రొవిజన్స్ ఇన్ పైటార్చ్ అండ్ స్టాండర్డ్ మిషన్ లెర్నింగ్ మాడ్యూల్స్ ఇన్ టెన్సర్ఫ్లో. ఓకే, చెప్పాను కదండి, డీప్ లెర్నింగ్ కోసం మీరు పైటార్చ్ అండ్ టెన్సర్ఫ్లో గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ AWS S3, అథేనా అండ్ EC2. మంచి AWS గురించి, అమెజాన్ వెబ్ సర్వీస్ డేటాబేస్ మీద మీకు కొంచెం ఐడియా అనేది ఉండాలండి. ఫెమిలియర్ విత్ డీప్ లెర్నింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ ఇంక్లూడింగ్ scikit-learn. ఓకే, ఇది కూడా ఒక లైబ్రరీ అండి. వీటి మీద కూడా మీకు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద ఐడియా ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కస్టమ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ అండ్ లార్జ్ డేటా సెట్స్. ఓకే, మీకు లార్జ్ డేటా సెట్స్ మీద వర్కింగ్ చేసే ఎబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. గుడ్ హ్యావ్ స్కిల్స్ అంటే ఎక్స్పర్టైజ్ ఇన్ పైటార్చ్ అండి. ఓకే, పైటార్చ్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్. ఓకే, డీప్ లెర్నింగ్ మోడల్స్ని మీకు ఇంతకుముందు డెవలప్ చేసిన నాలెడ్జ్ అనేది అయితే పక్కా ఉండాలండి. MLOP అండ్ మిషన్ మోడల్ డిప్లాయ్మెంట్ మీద కూడా మీకు కొంచెం అవగాహన అనేది ఉండాలి. ఓకేనా? సో శాలరీ అయితే 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. 5 lakh నుంచి 6 lakhs ఉంటుంది ఫ్రెషర్కి. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలా మంచి కంపెనీ సోనీ అనేది, మనకు తెలిసినంత పెద్ద కంపెనీయో. సో ఇక్కడ చూడండి, ఈజీ అప్లై అని ఉంది కదా, ఇక్కడ నొక్కితే మీకు డైరెక్ట్గా అప్లై అయిపోతుంది లింక్డ్ఇన్లో. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి.